నేటి రాశి ఫలాలు కుంభరాశి వారి యొక్క ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా సుజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో హోదాలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇంకా ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్ళు అనుకున్న వారికి కూడా అన్ని అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలలో కూడా లాభాలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఈరోజు చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరచడం ద్వారా ప్రయోజనాలను పొందుతారు. ఇక ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కుంభరాశి వారికి ఒక ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రశంసలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారికి రాజకీయవేత్తలకి కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులకి ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఇక ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.